బ్రదర్స్, మై డియర్ బ్రోస్, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. నువ్వు సాఫ్ట్వేర్ అయినా స్టూడెంట్ అయినా ఏ వర్క్లో ఉన్నా కూడా నువ్వు ఒక మంచి పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నీ పక్కనున్నవాడితో జాగ్రత్తగా ఉండు. నీ పక్కనోడితో జాగ్రత్తగా లేకపోతే అది నీకు చాలా ప్రమాదం. అర్థమైందా? ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు వీడు అనుకుంటున్నావా? ఇప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే చూడు, ఎప్పుడైనా సరే నీ పక్కన ఉన్నవాడికి, వాడు ఫ్రెండ్ కానీ ఎవడైనా కానీ వాడు నీ పక్కన ఉన్నవాడికి నీ విషయాలన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఎప్పుడు నువ్వు పర్సనల్ విషయాలు చెప్పేస్తుంటావు, అది చెప్పేస్తుంటావు. ఇప్పుడు నీకు ఎవడో ఒకడు ఉండాలి కదా, ఇప్పుడు ఎవడో ఒకడు ఉండాలి కదా నువ్వు షేర్ చేసుకోవడానికి. అప్పుడు చెప్పేస్తూ ఉంటావు. అందుకనే నీ పక్కన ఉన్నవాడితో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి, నీ పక్కన ఉన్నవాడితో జాగ్రత్తగా ఉండటం వల్ల నీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా ఉన్నావు అనుకో, వాడు నిన్ను 10 మంది దగ్గరికి వెళ్ళి మంచోడు అని చెప్తాడు. అదే నువ్వు జాగ్రత్తగా లేవనుకో, వాడితో ఏమవుతుంది, 20 మందికి వెళ్ళి చెడ్డగా చెప్తాడు. మూడో పాయింట్, శ్రీకృష్ణుని చూసి నేర్చుకోండి. మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే, దుర్యోధనుడు శత్రువు దగ్గరికి కూడా వెళ్ళి నవ్వుతూ మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. రిలేటివ్ అయినా ఎవరన్నా కానీ ప్రేమగా మాట్లాడతాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. చిన్న చిన్న విషయాలకి షాక్ అయిపోడు. అండ్ మన పక్కోడు దొంగనా కొడుకు కదాడు, వాడితో మనం ఎందుకు మాట్లాడాలి, వాడితో మనం ఎందుకు నవ్వుతూ ఉండాలి, వాడితో మనం ఎందుకు ప్రేమతో ఉండాలి అని చెప్పేసి మనం ఏమవుతుందంటే వాడిని కొంచెం అవాయిడ్ చేయటం, ఇలా నెగిటివ్ చేస్తే వాడికి ఎప్పటికైనా మనకి ఎఫెక్ట్ అవుతాడు. సో అందుకే నీ చుట్టూ ఉన్న ప్రపంచంతో ప్రేమగా ఉండు, నవ్వుతూ ఉండు, స్మైల్ తోటి. ప్రపంచాన్ని జయించాలంటే దేంతో జయించవచ్చు? ప్రేమతో జయించవచ్చు.